మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రొడ్యూసర్ సరికొత్త హీరో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి గారు అధికారికంగా ప్రకటించేశారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్ ట్రోల్స్ అనేటువంటి కొత్త బ్యానర్ ను వైవిఎస్ గారు ప్రారంభించారు. ఈ బ్యానర్ పై రాబోతున్నటువంటి తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం హీరోని పరిచయం చేయబోతున్నట్టుగా చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గారి ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరాం పెద్ద కొడుకు నందమూరి తారక రామారావు గారిని నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది అన్నారు. హరికృష్ణ గారితో సినిమాలు చేసేటువంటి అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను అని చెప్పి వైవిఎస్ చౌదరి గారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి వివరాల్ని ఆఫీషియల్లీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇందులో తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరో ఈవెంట్ పెట్టి హీరో హీరోయిన్ పరిచయం చేస్తామని చెప్పి అన్నారు. సీతారాముల కళ్యాణం, చూతుంరారండి మొదలుకొని యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్ వంటి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు. చివరిగా రేయ్తో పలకరించారు. 9 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు వైవిఎస్ చౌదరి గారు.